అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 124వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంలో ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ పూర్వం మనం ప్రారంభిద్దాం. మనం వివిధ చక్ర స్థానాలలో అమ్మవారు ఏ స్థానాలలో ఏ ఆయుధాలతో ఏ వర్ణాలతో వదులుకుంటారో మనం తెలుసుకుంటున్నాం. వాటికి శాస్త్ర సామాజిక పరమైనటువంటి అంశాలను అవగాహన చేసుకుంటూ వెళుతున్నాం అన్నమాట. ఆజ్ఞాచక్రం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ అని అమ్మవారికి మనం చెప్పుకున్నప్పుడు రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని ఆశ్రయించి ఉండేది ఆజ్ఞాచక్రం. అంటే భ్రూ మధ్య స్థానం, ఎక్కడైతే మనం గుర్తుపెట్టుకుంటామో ఆ స్థానాన్ని ఆజ్ఞాచక్ర స్థానం అంటారు. అక్కడ ఉండేటువంటి ప్రత్యేకతలు ఏమిటి అంటే ఆ స్థానాన్ని ఇక్కడ సుషుమ్న నాడులు మూడు కలిసేటువంటి స్థానం అని మనం చెప్పుకోవాలి. అలాగే దాన్ని త్రివేణి సంగమ స్థానం అని కూడా చెప్పుకోవాలి. అలాగే ఆజ్ఞా చక్ర స్థానాన్నే కాశీ పట్టణంగా మన పెద్దలు గురువులు అనేక మంది కీర్తించారు, దాన్ని వర్ణించారు. అంతేకాకుండా అమ్మవారి యొక్క పాదపీఠమే ఆజ్ఞాచక్రము అని కూడా మనకి తెలియజెప్పబడింది. ఈ రకంగా ఆజ్ఞాచక్రమంలో నివసించేటువంటి దేవత, ఇక్కడ ఉన్నటువంటి దేవత ఏమిటి అంటే వివేకాన్ని కలగజేస్తుంది. మనకి వివేకోదయం అనేది కలగజేస్తుంది. అంటే వాస్తు పురుషుడికి తూర్పు దిక్కు ఈ ఆజ్ఞాచక్రం కనుక ఈ తూర్పు దిశను సూచించేటువంటి ఆజ్ఞాచక్రానికి మిత్రుడు అధిపతి గనక, మిత్రుడు అనేది సూర్యుని యొక్క ఒక అంశ గనక సన్నో మిత్ర సంవరణ అని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి చక్కని జ్ఞానాన్ని, వివేకాన్ని, శాంతిని అందజేసేటువంటి దేవత ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి దేవత ఈమె వర్ణంలో తెల్లని రూపంతో ఉంది. అంతేకాకుండా ఈ ఆజ్ఞాచక్రం వద్ద అమ్మవారు 6 ముక్కులు కలిగి ఉంటుంది. అంటే ఆజ్ఞాచక్ర స్థానం పాలభాగంలో ఉండటమే కాకుండా ఈ 6 ముఖాలు కూడా షడానన అమ్మవారి ముఖములుగా ఆజ్ఞాచక్రంలో ఉంటుందన్నమాట. జ్యోతిష్ శాస్త్ర పరంగా కానీ మనం చెప్పుకున్నట్లయితే జ్యోతిష్ శాస్త్ర పరంగా ఈ ఆజ్ఞాచక్రం అనేది మేషరాశికి, వృషభ రాశికి సంధి స్థానం అని చెప్తారు. అంటే ఈ సంధి స్థానంలో కృత్తికా నక్షత్రం ఉంటుంది అని కూడా చెప్తారు. కాబట్టి మేషరాశికి, వృషభ రాశికి సంధి స్థానమైనటువంటి ఆజ్ఞాచక్రం మధ్య భాగంలో కృత్తికా నక్షత్రం ఉంటుంది. కృత్తికలు 6. కాబట్టి చీకటి గల రాత్రిపూట ఆకాశంలో చూస్తే వృషభ రాశి ప్రాంతంలో 6 కృత్తికలు కనిపిస్తాయి. ఈ 6 కృత్తికలు తమ యొక్క పాలు ఇచ్చి కుమారస్వామిని పోషించాయి. కుమారస్వామి
షడాను 6 ముఖములు కలిగిన వాడు. కాబట్టి తన 6 ముఖములతో ఈ 6 కృతికల యొక్క స్తన్యాన్ని స్వీకరించి కుమారస్వామి పెరిగి పెద్దవాడయ్యాడని చెప్తారు. ఇదంతా ఆధ్యాత్మికంగా చాలా లోతైనటువంటి అంశం. కానీ పురాణ కథ మాత్రం పైకి ఇలా కనిపిస్తుంది. అందుకే కుమారస్వామికి కృతికలు పెంచారు కాబట్టి కుమారస్వామికి కార్తికేయుడు అనే నామం వచ్చిందని కూడా చెప్తారు. ఈ ఆజ్ఞాచక్రంలో ఉండేటువంటి దేవతా స్వరూపాన్ని సిద్ధమాత అని చెప్తాము. అధిష్టాన దేవత ఈమె. గర్భస్థ పిండం విషయానికి వస్తే ఈ చక్ర సంఖ్య 6 సూచిస్తుంది కాబట్టి 6వ మాసం వచ్చేటప్పటికి పంచేంద్రియాలతో పాటు మనస్సు కూడా గర్భస్థ పిండానికి ఏర్పడుతుంది. కాబట్టి 5 ఇంద్రియాలు మనస్సు కలిపి 6 శక్తులు గర్భస్థ పిండానికి ఏర్పడతాయన్నమాట. కాబట్టి మనస్తత్వం ఆజ్ఞాన చక్రస్థానం అని చెప్పబడుతుంది. అంతేకాకుండా దేవత మజ్జా సంస్థ లలో ఉండే కొవ్వు పదార్థాన్ని అస్థి మజ్జ అంటారు. ఈ అస్థి మధ్యలో ఉండి రక్తాన్ని ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఈ ఆజ్ఞా చక్ర అధిష్టాన దేవత అయినటువంటి మనకి సిద్ధమాత చేతిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ హంసవతి ముఖ్య శక్తి సమన్విత ఈ దేవత హంసవతి మొదలైనటువంటి ముఖ్య శక్తులతో కూడి ఉంటుందన్నమాట. ఈ ఆజ్ఞా చక్రంలో అమ్మ వసించేటువంటి పద్మానికి 2 దళాలు ఉంటాయి. ఏమిటా 2 దళాలు అంటే హకారము షకారము. హకారము అనేది హంసవతి అనేటువంటి శక్తి దేవతని, షకారం అనేది క్షమావతి అనేటువంటి శక్తి దేవతని సూచిస్తుంది. ఈ ఇద్దరు దేవతలు పరివేష్టించి ఉండేటువంటి దేవత సిద్ధమాత ఆజ్ఞా చక్రాంతరాలతో అయి ఉంటుందన్నమాట. సిద్ధమాత రూపంలో లలితాంబికాదేవి ఉంటుందని మనం భావించాలి. కాబట్టి ఈ చక్రం తాలూకు 2 దళాల యందు ఉశ్వాస నిశ్వాసాలు రావడానికి సంబంధించినటువంటి కారణ కేంద్రాలు, దానికి సంకేతమైనటువంటి బీజాక్షరాలు ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి దేవతలే హంసవతి, క్షమావతి. విశ్వాస నిశ్వాసాలకి హంసలు అంటారు అన్నమాట. తెలివికి ఇక్కడ కాబట్టి మనస్సుకు శ్వాసకు మధ్య ఉండే అనుసంధానం కూడా ఈ చక్రం మధ్య ఉంటుంది. మనస్సుకి శ్వాసకి మధ్యన అనుసంధానం అనేది ఆజ్ఞా చక్రం మధ్య ఉంటుంది. అందువల్ల ఏదైనా పెద్ద ప్రమాదం జరిగింది అనుకోండి, వెంటనే ఇక్కడ ఉన్నటువంటి హంసవతి దేవత ఏం చేస్తుందంటే మన తెలివికి శ్వాసకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కట్ చేస్తుంది, నిరోధిస్తుంది. అందువల్ల ఆ ప్రమాదం వల్ల వచ్చేటువంటి షాక్ ఒక్కొక్కసారి శ్వాస కూడా ఆగిపోవచ్చు. కానీ ఎప్పుడైతే తెలివి తప్పిందో షాక్ కి గురయ్యేటటువంటి అవకాశం ఉండదు కనుక శ్వాస యథాతథంగా కొనసాగుతూ ఉంటుంది కనుక తిరిగి తెలివి తెచ్చుకునేటప్పటికీ వ్యక్తి జీవించే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ రకంగా ఇవి ముఖ్యమైనటువంటి శక్తులు. హంసవతి, క్షమావతి ముఖ్య శక్తులతో కూడి ఉండేటువంటిది ఆజ్ఞాచక్రం అని మనం చెప్తాము. ఇంత సైన్స్ దీని మధ్యన దాగి ఉందన్నమాట. ఈ దేవతకి హరిద్రాన్నం అంటే చాలా ఇష్టం. హరిద్రాన్నైక రసిక, కేవలం హరిద్రాన్నమునందు మాత్రమే అత్యంత ఇష్టం కలిగినటువంటిది. ఎందుకంటే అన్నప్రాసన పిల్లలకు ముందుగా మనం ఏం చెప్పుకున్నాం, ఎటువంటి ఆహారం పెడుతున్నామని చెప్పుకున్నాం. మొట్టమొదటి పాలు అన్నంతో ప్రారంభించి క్రమంగా నెయ్యి అన్నం, తర్వాత బెల్లంతో కూడినటువంటి అన్నం, తర్వాత పెరుగు అన్నం, తర్వాత పప్పు అన్నం తినిపించడం ప్రారంభించి అటు పైన ఇక్కడ 6వ మాసం వచ్చేటప్పటికి ఈ పచ్చని అన్నాన్ని అంటే పులిహోర వంటి పదార్థాలను తినిపించాలి. అంతవరకు తినిపించకూడదు అని అర్థం అనమాట. అంటే వారు కూడా మెల్లమెల్లగా మనం పెద్దవాళ్ళతో కూడినటువంటి రుచులకి అలవాటు పడి అంతకు పూర్వం తిన్న తీపి అన్నాల కంటే
ఈ అన్నాన్ని ఎక్కువగా కోరడం జరుగుతుంది. అందుకే ఇక్కడ హరిద్రాన్న రసిక అని చెప్పకుండా హరిద్రాన్నైక రసిక అంటంలో ఉన్నటువంటి స్వారస్యం అదే అన్నమాట. పచ్చని అన్నం నందు ప్రీతి కలిగినటువంటి దేవత సిద్ధమాత అని చెప్తారు. ఈ సిద్ధమాత స్వరూపియే ఆకిని రూపధారిణి. ఆకిని అనే పేరు గల శక్తి రూపమును ధరించి ఉంటుంది. ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత శక్తి పేరు ఆకిని. ఈ ఆ చక్రాధిష్టాన దేవతకు సంబంధించినటువంటి బీజ కీలక న్యాస మంత్రాలన్నీ హకారంతో ఉంటాయి అని ఈ అక్షరం సూచిస్తుంది. అందువల్ల ఈమె ఈ ఆజ్ఞా చక్రంలో 6వ మాసంలో జరిగినటువంటి విషయాలు. ఈ విధంగా శిశువు క్రమక్రమంగా పరిణామ క్రమంలో పెరిగి జన్మించిన తర్వాత కూడా 8వ మాసంలో ఏ కార్యక్రమాలు, ఏ ఆహార పదార్థాలు పిల్లవాడికి మనం ఇవ్వాలో, ఏ రకంగా మనం పోషించాలో మనకి లలితా సహస్రనామం చదివితే చక్కగా తెలుస్తుంది అన్నమాట. అంతేకాకుండా తర్వాత చక్రం సహస్రదళ పద్మస్థ, సహస్రార పద్మం. ఆజ్ఞా చక్రం తర్వాత సహస్రార చక్రంలో ఉండేటువంటి తల్లి. శిరస్సుకు మధ్యలో ఈ సహస్రార చక్రం ఉంటుంది. దీనికి 1000 దళాలు ఉంటాయి. 1000 దళాలు అంటే 1000 లెక్క పెట్టడం కాదు, అనేకమైనటువంటి దళాలు ఉంటాయని అర్థం అనమాట. అనేకత్వానికి 1000 వంద సూచకం. ఈ సహస్రార చక్ర అధిష్టాన దేవత యొక్క నామం యశస్విని. ఈ సహస్రార చక్ర కమల స్థానంలో శివుడు ఉంటాడు కాబట్టి ఇది శివ నివాస స్థానం అన్నమాట. ఉత్తమోత్తమ యోగ సాధకులు మాత్రమే దీన్ని దర్శించగలుగుతారు. ఒక విధంగా ఈ దర్శనాన్ని ఆత్మ సాక్షాత్కారం అని అంటాం. సహస్రార కమలంలో పరమేశ్వరుని దర్శించడం అంటే నిన్ను దర్శించడమే, ఆత్మ సాక్షాత్కారమే. గర్భస్థ పిండాల్లో ఉన్నటువంటి జీవుడు ప్రవేశించేది ఈ చక్ర సంఖ్య చూసి 7వ మాసంలోనే. అందుకే ఒక్కొక్కప్పుడు గర్భస్థ శిశువుకి 7వ మాసంలోనే జీవము ప్రవేశిస్తుంది, అంటే జీవాత్మ ప్రవేశిస్తుంది అన్నమాట. అందువల్ల ఒక్కొక్కసారి 7వ మాసంలోనే ప్రసవం జరిగిపోతుంది. కానీ పిల్లవాడి యొక్క అవయవాలు నీ తయారైనా సంపూర్ణంగా దృఢత్వాన్ని పొందవు. అందువలన చాలా నాజుగ్గా ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఇటువంటి పిల్లల్ని మనం సాకవలసి ఉంటుంది అన్నమాట. 8వ మాసంలో కానీ గర్భస్థులైన జీవి అవయవాలు సంపూర్ణత్వం సిద్ధించదు కాబట్టి 9వ మాసంలో అయితే సంపూర్ణంగా తయారైనటువంటి గర్భస్థ జీవికి ఉపస్థంలాగా ఉన్నటువంటి గర్భకుహరంలో ఉండడం కష్టమై మెల్లగా బయట పడదామనేటువంటి ప్రయత్నాలు చేసే కదలికలు ప్రారంభిస్తాడు అన్నమాట. ఇది సహస్రార చక్రం 7వ చక్ర స్థానం. ఇందులో ఉండేటువంటి దేవి యశస్విని మాత. ఈ 7వ మాసంలో ఆమె చేసేటువంటి పని ఏమిటి అంటే జీవాత్మని పిండములో ప్రవేశపెట్టడం. అదన్నమాట. ఇవిడ ఎలా ఉంటుంది? సర్వవర్ణోపశోభిత, అన్ని వర్ణములతోని ప్రకాశిస్తుంది. అంటే 7 వర్ణాలు ఆమెకే ఉంటాయి. అన్ని వర్ణాలు, అన్ని రంగులు, అన్ని ధ్వనులు విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా ఈమెలో ఉంటాయి. ఎందుకంటే ఆమె వాక్స్వరూపిణి కాబట్టి. వాన్మయ ప్రపంచంలో ఉండే అన్ని అక్షరాలకు సంబంధించిన బీజాలు కూడా ఈ సహస్రార దళంలో ఉంటాయి. కాబట్టి కింద చెప్పబడినటువంటి 6 చక్రాలలో ఉన్నటువంటి బీజాక్షరాలు ఆ శక్తి దేవతల యొక్క ఆయుధాలు. సర్వాయుధర, అన్ని ఆయుధాలు ధరించేది శుక్ల సంస్థిత, శుక్రం ధాతువులో ఉండేది లేదా శోణిత ధాతువులో ఉండేది. ఈ రెండు ఒకటే. సర్వతోముఖి అంటే అన్ని వైపులా అంతటా అనంతమైన ముఖములతో ఉండేటువంటి తల్లి ఈ సహస్రార చక్రంలో ఉండేటువంటి యశస్విని మాత అన్నమాట. సర్వౌదన ప్రీత చింత. ఈ అమ్మవారికి మరి ప్రసాదం ఏమిటి పెట్టాలి అంటే అన్ని రకాల ఆహార పదార్థాలు అమ్మవారికి ప్రీతిగానే స్వీకరిస్తుంది. అర్థం ఏమిటి? ఒకే ప్రపంచంలో
ఒక ప్రాంతంలో ఉండేవారు ఒక రకమైన ఆహారం తీసుకుంటారు, వేరే ప్రాంతాల్లో ఉన్నవాడు వేరే రకమైన ఆహార పదార్థాలు తీసుకుంటారు. అలాగా ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నవాడు ఏ ఏ ఆహార పదార్థాలని ప్రీతిగా స్వీకరిస్తున్నారో ఆయా ఆహార పదార్థాలని వారు అమ్మవారికి నివేదిస్తారు. అందువల్ల వారి రూపంలో ఉన్నది తల్లే గనక వాటిని కూడా అత్యంత ప్రీతిగా స్వీకరించే తల్లి. సర్వోదనం ప్రీతి చిత్త అతనిలో ఉద్దేశం అన్నమాట. ఇలా ఎందుకు చెప్పుకోవాలంటే భక్త కర్ణం పెట్టిన ఎంగిలి మాసాన్ని తిన్నాడు కదా, శబరి ఎంగిలి చేసిన పండ్లని రాముడు తిన్నాడు కదా. కాబట్టి అమ్మకి అలాంటి భేదాలు ఎవరు పెట్టిన ఆహారాన్ని సరే అమ్మవారి ప్రియంగానే స్వీకరిస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట. ఇది ఆనందమయ కోశానికి సంబంధించినటువంటి స్థితి. ఇష్టాయిష్టాలనే నియమాలకు అతీతంగా ఉంది కాబట్టి అమ్మవారు అన్నింటినీ ఇష్టంగానే స్వీకరిస్తుంది. అన్నప్రాసం జరిగిన తర్వాత పాలు అన్నం, నెయ్యి అన్నం, బెల్లపన్నం, పెరుగు అన్నం, పప్పు అన్నం, హరిద్రాన్నం అయిన తర్వాత ఇక మనం తినే అన్ని రకాల పదార్థాలు కూడా పిల్లవాడికి పెట్టవచ్చు అని ఈ నామం సూచిస్తుంది. అన్ని రకముల ఆహారాన్ని ప్రీతితో స్వీకరించేటువంటి తల్లి అని అర్థం అన్నమాట. ఈవిడ యాకిని శక్తి అంటే యాకిని శక్తి రూపంలో అమ్మవారు ఈ సహస్రార చక్రంలో ఉంటుందన్నమాట. సహస్రారకముల అధిష్టాన దేవత పేరు యాకిని. ఈ దేవతను ఉద్దేశించి చేసేటువంటి బీజ న్యాస కీలక వర్గాలని యకారంతో ప్రారంభమవుతాయి అని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా మూలాధార చక్రం, సహస్రార చక్రం వరకు విశుద్ధి చక్రం నుంచి మనం ప్రారంభించాము. విశుద్ధి చక్రం నుంచి మూలాధారం వరకు వెళ్ళి మళ్ళీ ఆజ్ఞా చక్రము సహస్రారం వరకు వచ్చాము. అంటే మొత్తం 7 చక్రాలని మనం ఆ చక్రాధిష్టాన దేవతల్ని, ఆ దేవతల యొక్క ఆయుధాలని, ఆ దేవతల యొక్క శక్తులని, వారు చేసేటువంటి వివిధ కార్యక్రమాలని, వారి యొక్క వివిధ వర్ణాలని, వారి యొక్క ప్రేరక శక్తులు, పరివార దేవతలు ఎంతమంది ఉన్నారు వాటిని ఈ 6 చక్రాలకి సంబంధించినటువంటి పద్మముల యొక్క దళముల సంఖ్య, వాటి యొక్క రేకులు ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి ఒక్కొక్క బీజాక్షరానికి సంబంధించిందని చెప్తూ మనం మొత్తం వర్ణమాలంతటినీ చెప్పుకున్నాం. కాబట్టి సహస్రదళంలో ఉండేటువంటిది అమ్మవారికి ఈ అన్ని చక్రాల మీద నియంత్రణ ఉంటుంది, వాటన్నిటిని నియంత్రిస్తారు అన్నమాట. అలాగే ఈ అమ్మవారు స్వాహ ఇక్కడికి చక్రాల యొక్క వర్ణన అయింది. ఆ చక్రాలతో ఉన్నటువంటి అమ్మవారు ఏ రకంగా మనకి దర్శనమిస్తారో ఈ రకంగా అమ్మవారిని మనం దర్శించాలి, అవగాహన చేసుకోవాలో మనం తెలుసుకున్నాం. స్వాహ స్వధా స్మృతి స్మృతిరనుత్తమ, స్మృతిరనుత్తమ. ఈ గ్రామంలో స్వాహ స్వధ, స్వాహ అనేది చక్కగా ఆహ్వానించడం లేదా ప్లస్ ఆగతము స్వాగతము. దేవతలకి స్వాగతం చెప్పేటువంటి పలుకులు ఇవి స్వాహ అంటే. దేవతలకు సమర్పించేటువంటి హవిస్సును మనం హోమకుండంలో వేసేటప్పుడు ఏ దేవతను ఉద్దేశించి చెప్తున్నామో ఆ దేవత యొక్క నామాన్ని ఉచ్చరించి స్వాహ. అప్పుడు ఇంద్రుడికి సమర్పించేటప్పుడు ఇంద్రాయ స్వాహ అనాలి. మనకి తక్షకుడి గురించి చెప్పుకునేటప్పుడు పరీక్షకు మహారాజు కథలో జనమేజయుడు తక్షకుడిని చంపేద్దాం అనుకుంటే వాడు ఇంద్ర సింహాసనాన్ని చుట్టేస్తే ఈయన ఇంద్రునితో కూడినటువంటి తక్షకుడు ఇందులో ఈ హోమకులంలో సహేంద్ర తక్షకాయ స్వాహ అని వేయబోతారు. మహేంద్ర తక్షకాయ అనేటప్పటికీ సింహాసనంతో పాటు దేవేంద్రుడు స్వర్గం నుంచి కదిలిపోయి మీదకి లేచిపోతాడు. ఈయన స్వాహాని ఈ ఆజ్యాన్ని హోమగుండంలో ప్రేరించిన మరుక్షణం ఇంద్రుడు తక్షకుడితో పాటు వచ్చి హోమగుండంలో పడి గాలి బసైపోవలసిందే. వెంటనే ఆయన
లోక కళ్యాణకుడు. ఎందుకంటే దేవేంద్రుడు దిక్పాలకుడు, లోకాన్ని పరిపాలించేస్తున్నాడు. అలా ఎటువంటి పని జరగకూడదు, సృష్టి కార్యానికి భంగం కలిగించే పనులు జరగకూడదు. అందువల్ల ఏంటంటే ఆ యాగం ఆపేయకూడదు. ఇక్కడ స్వాహ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మనం ఈ దేవత పేరు మనం ఉచ్చరించి నేతిని అగ్నికి ఆహ్వానిస్తాము స్వాహ అని చెప్పి, స్వాహ మంత్రాలు ఆ దేవత యొక్క నోటికి అగ్నిదేవుడు అందిస్తాడు అనమాట. కాబట్టి అగ్నిదేవుడిని దేవముఖుడు అంటారు, హవ్యవాహనుడు అని కూడా. మనం వేసినటువంటి హవ్యములను భద్రముగా ఆయా దేవతలకి అందజేసేవాడు, హవ్యములకు వాహనమైన వాడు. స్వాహ అనేది మనకి సమర్పించు ద్రవ్యం. అది దేవత దానవాచు, హవిస్సు దేవతలకి దానం చేసేటువంటి వాచకం స్వాహ అని. అగ్నిస్వరూపుడైనటువంటి ఈశ్వరునికి దోహదపడే పరమేశ్వరి అవసరూపమే స్వాహ. స్వాహ దక్షిణే పార్శ్వే అంటే అగ్నికి కుడివైపు ఉండేది ఈ స్వాహాదేవి పూర్తిగా తేజస్వరూపిణి. ఈశ్వర స్వాహాలకు సంబంధించిన వాడే కుమారస్వామి. ఈశ్వరుడికి అగ్నికి పుట్టినటువంటి వాడే కుమారస్వామి అని చెప్తారు. అగ్నిపుత్రుడు అనే పురాణ కథలో రహస్యం ఇదే. ఈ విషయాన్నే మనం స్వాహ వాహ్యాత్మనస్య ప్రోక్త పశుపతే ప్రియ షణ్ముఖో భగవాన్ దేవ బుధై ఉదాహృత శ్లోకంలో లింగ పురాణంలో ఇది చెప్పబడుతుంది. ఈ స్వాహాదేవికి మొత్తం 16 నామాలు ఉన్నాయి. ఏమిటవి? ఒకటి స్వాధ, స్వాహ, వహ్నిప్రియ, వహ్నిజాయ, సంతోషకారిణి, క్రియా, శక్తి, కాలరాత్రి, పరిపాకక, ధ్రువ, గతి, దాహిక, దహనక్షమ, సంసార సార రూప, దేవ పోషణకారిణి, మోద సంసార తారిణి, దేవ జీవన రూప అని 16 నామాలు ఉన్నాయి స్వాహాదేవి. ఈ 16 నామాలతో కూడినటువంటి 5 శ్లోకంతో స్వాహాదేవిని గాని స్థితిస్తే వివాహ శక్తి, సంతాన సిద్ధితో పాటు సర్వకామ్య శక్తి కూడా చేకూరుతుందని ఈ స్వాహ విశుద్ధి చక్ర దేవత వజ్రేశ్వరి యొక్క మంత్ర విశేషం అంటారు. సిద్ధి చక్రంలో ఉండే వజ్రేశ్వరి దేవతకి, ఈ స్వాహా దేవతకి ఇదే మంత్రం అనేది చెప్పబడుతుంది. మనలో 3 రకాల అగ్నులు ఉంటాయి. ఏమిటవి? ఆహ్వనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని. వీటినే త్రేతాగ్నులు అంటారు. బ్రహ్మ తేజస్సును పెంపొందింపజేసుకునే శుభ్ర సంబంధమైన తేజస్సును ఆహ్వనీయాగ్ని అంటారు. గార్హపత్యము అంటారు. కేవలము కామ పరితృప్తికి, మోహ పరితృప్తికి, ఇంద్రియ భోగలాసత్వానికి ఉపయోగపడే దక్షిణాగ్ని అంటారు. ఈ 3 స్థితుల్లోని శుక్రాన్ని పురాణ కథల్లో గాని, ఇతిహాస కథల్లో గాని త్రిపద కామిని అనే గంగా నది వరుసగా వియత్ గంగా, మందాగ్ని, భోగవతి అనే పేర్లతో సూచిస్తారు. వియత్ గంగా, మందాగ్ని, భోగవతి అనే నామాలతో సూచిస్తారు. ఈ 3 పేర్లతో పిలువబడే గంగా నది వరుసగా దేవలోకంలోను, మధ్య లోకంలోను అంటే మానవ లోకంలోను, పాతాళ లోకంలో కూడా ఉన్నది, ప్రవహిస్తుందని చెప్తారు. ఈ 3 పద్ధతుల ద్వారా అగ్నిని ఉత్పత్తి చేయొచ్చు విజ్ఞాన శాస్త్రం కూడా చేసింది. సూర్యకిరణాలు ఒక పుష్పాకార కటకంతో ఒక బిందువు వద్ద కేంద్రీకరిస్తే ఆ బిందువు అగ్ని పుట్టించగలం. ఈ విధంగా ఉత్పత్తి అయిన అగ్ని సూర్యాగ్ని, సోలార్ ఫైర్ అంటారు. విద్యుత్ ద్వారా అగ్నిని ఉత్పత్తి చేయొచ్చు, స్పార్క్ ద్వారా. అలా ఉత్పత్తి అయ్యే అగ్ని ఎలక్ట్రిక్ ఫైర్, విద్యుత్ అగ్ని అంటారు. రాపిడి లేదా ఘర్షణ ద్వారా కూడా అగ్నిని సృష్టించవచ్చు. అలా ఉత్పత్తి అయ్యే అగ్నిని ఫ్రిక్షనల్ ఫైర్, ఘర్షణ వలన ఏర్పడిన అగ్ని అంటారు. కాబట్టి ఏ దేవతకు సంబంధించిన వయస్సునైనా హోమమండలంలో మనం పిలిచేటప్పుడు
మనకి దర్శనమిచ్చి అగ్నిహోత్ర జ్వాలల్లో మనం మన తాలూకా హవిస్సుని వేయవలసిందే. అలా వేసినప్పుడు ఆ హవిస్సును ఆ దేవత అగ్నిహోత్రుడే అందజేస్తారు. ఇది మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి సృష్టిలో ఏమీ లేనట్టుగా కనబడే ఆకాశం నుండి అన్నీ ఉన్నట్టుగా కనబడేటువంటి భూమి వైపు ఈ రకమైనటువంటి క్రమ పరిణామం మనకు జరుగుతుంది. అంటే అదృశ్య లోకాల నుండి దృశ్య లోకాల వైపుగా ఈ క్రియ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ రెండు లోకాల మధ్యలో గేట్ కాపల ఎవరు అంటే అగ్ని. అంటే దృశ్య అదృశ్య లోకాలకి మధ్యలో ఉండేటువంటి ప్రధాన ద్వారం దగ్గర ద్వారం ఎవరు అంటే అగ్ని. ఆయన మూసేసుకుని ఆయన ఒప్పుకోకపోతే ద్వారం బంద్ అయిపోతుంది. ఆయన అనుగ్రహిస్తుంది ద్వారం తెలుస్తుంది. రెండు లోకాల మధ్య జరిగే బట్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడని చెప్పుకుంటే ఆయన సహధర్మచారిని పేరు స్వాహ అని మనం చెప్పుకోవాలి. కాబట్టి సు అంటే మంచిది లేదా సరైన, ఆహా అంటే దారి లేదా మార్గం అనే అర్థంలో స్వాహ. ఆహా అంటే దారి లేదా మార్గం అనే అర్థంలో చెప్పుకుంటే సు అంటే మంచి మార్గము స్వాహ అనేది. అలాగే స్వధ శరీర ధారణ ప్రక్రియకు సంబంధించిన స్వాగతవచనం స్వధ వారి నామాల్లో ఒకటి. ఈ నామాన్ని మనం నమస్కరించేటప్పుడు నామంతో స్వధాయే నమః స్వాహాయే నమః నమస్కరించాలి అమ్మవారికి. శరీర ధారణకు ఆహారాన్ని స్వీకరించి దేహ వృద్ధి జరగడానికి దోహదపడే శక్తులను పెంపొందింపు చేసుకునే దేవతలని పెంపొందింపజేసే దేవతలు దేవతలు అంటారు. అఖిలమూర్తి అని ఈశ్వరుడికి దోహదం పడేటువంటి పరమేశ్వరి అంశ రూపమే స్వధా. ఈశ్వరుడికి అగ్ని రూపంలో సహాయపడే దేవతయే స్వధ. ఆమె పార్వతీదేవి అన్నమాట. కాబట్టి దేవి వామే స్వధాం తథా పరమేశ్వరుడికి వామ భాగం ఎడవ భాగం ఉన్నటువంటి అమ్మ స్వధాం స్వధా అని పిలువబడుతుందన్నమాట. మానవులు మనం అర్పించేటువంటి పిండాలు మొదలైనవన్నీ కూడా ఈ స్వధాదేవి ద్వారా పితృదేవతలు సూచిస్తారు. స్వాహ స్వధా దేవతలు ఇద్దరు వరుసగా అగ్ని కుడి ఎడమ పార్శ్వాల్లో ఉంటారని చెప్పబడింది. కాబట్టి ఈ రెండు సవ్య దిశల్లో పద్ధతుల్లో ఉంటాయని కూడా గుర్తించాలి. అందుకే స్వాహాతో దేవతలకు ఏదైనా అర్పిస్తున్నప్పుడు యజ్ఞోపేతం సవ్యంగా ఉంటే అంటే ఎడమ భుజం మీద ఉంటుంది సవ్యం. యజ్ఞోపేతం ఇలా ఉంటే సవ్యం. అలాగే పితృదేవతలకు పిల్లతండ్రులాది తర్పణాలు మనం చేసేటప్పుడు పిండదానాలు చేస్తున్నప్పుడు యజ్ఞోపేతం అపసవ్య దిశలో అంటే భుజం మీద అన్నమాట. ఈ స్వధాదేవికి మొత్తం 7 నామాలు ఉన్నాయి. ఏమిటవి? పితృప్రాణతుల్య, నిజ ప్రీతికర, నిజ జీవన రూపిణి, శ్రాద్ధాధిష్టాత్మదేవి, శ్రాద్ధ ఫలప్రద, బ్రహ్మ మానస కన్య, పితృతుష్టి ప్రద అని 7 నామాలు ఉన్నాయన్నమాట. ఈ 7 నామాలతో స్వధాదేవిని గాని మనం ఆరాధిస్తే దేవతల యొక్క కరుణ, వారి యొక్క దయ, వారి అనుగ్రహం కలుగుతుంది. వంశాభివృద్ధి జరుగుతుంది. సర్వ సంపదలు లభిస్తాయని చెప్తారు అన్నమాట. కాబట్టి అనాహత చక్రాధిష్టాన దేవతైన వామదేవి మంత్ర విశేషం, ఈ స్వధాదేవి మంత్ర విశేషం ఒకటే. ద్వితీయ మాస గర్భస్థ పిండ విశేషంగా కూడా మనం ఉపయోగపరచుకోవాలి. గర్భస్థ పిండం 2వ మాసంలో ఉన్నప్పుడు ఈ స్వధాదేవి యొక్క శక్తి అనుగ్రహం ఆ పిండాన్ని పొందడానికి దోహదం చేస్తుంది అన్నమాట. మతిర్మేధ స్వధామతి. ఇక్కడ అమతి నమః అమతి అని చెప్పుకోవాలి. మతి అంటే మతి లేదా బుద్ధి వికసించడానికి ముందు ఉన్న స్థితిని సూచించు ప్రజ్ఞాశక్తిని అమతి అంటారు. ఈ రకంగా మతికి ముందుండేటటువంటి ప్రజ్ఞాశక్తి అమతి విస్తారంగా తదుపరి తెలియజేస్తుందా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.